9/12/2025 రోజు వెల్గటూరు పిఎస్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండలి నరేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇలా నేను మా ఇంటి దగ్గర అతినారపు అలివేలు అనేట ఆమెను చంపేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి ముందర లొంగిపోయాడు. అతని కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే అక్కడికి స్తంభంపల్లికి వెళ్ళి చూస్తే అక్కడ డెడ్ బాడీ ఉన్నది. అతినారపు అలివేలు అని, ఈమె వయసు 38 సంవత్సరాలు. దీని నేపథ్యం ఏంటంటే ఈ ఎవరైతే అక్యూడ్ మండలి నరేష్ స్తంభంపల్లి గ్రామానికి చెందినవాడు 7 సంవత్సరాల క్రితం బతుకుదేరు గురించి హైదరాబాద్ వెళ్తారు. అక్కడ వీళ్ళ భార్యకు అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ మృతురాలు అక్కడ పరిచయం అవుతుంది. ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంటారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం ఏర్పడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఆమె ఆల్రెడీ భర్తను వదిలిపెట్టి ఉంటుంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మండలి నరేష్ భార్య కూడా ఇతనికి దూరం అవుతుంది. ఆ మధ్య లాస్ట్ 5 years నుంచి వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లు ఉంటారు. తర్వాత మధ్యలో వీళ్ళకి డబ్బులు అవసరం ఉండి గత సంవత్సరం జూన్ 24వ సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒక వృద్ధురాలిని చంపి ఆమె మీద పుస్తకం తాడో అనేది ఎత్తుకొని పోతారు. ఆ కేసులో కూడా ఈ సంవత్సరం వాళ్ళు జూన్లో అరెస్ట్ అయ్యి జూన్లో రిలీజ్ అవుతారు. అప్పటి నుంచి ఈమె గత 2 సంవత్సరాలకు వెళ్ళి ఈమె ఈ అక్యూడ్ ఎవరైతే మండలి నరేష్ ఉన్నారో అతన్ని నన్ను ఉంచుకో, నన్ను పెళ్లి చేసుకో, నీ భార్య విడాకులు ఇవి, లేదంటే నీ పేరు మీద నేను చచ్చిపోతా అని చెప్పేసి వేధిస్తూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ మండలి నరేష్ హైదరాబాద్కి వెళ్ళి వస్తాడు. ఆమె వెంబడే ఈమె కూడా అతినారపు అలివేలు కూడా విలేజ్కి వచ్చేసి అతనితో గొడవ పడుతుంది. నువ్వు ఇన్ని రోజులు నన్ను చూసుకుంటలేవు, లేదంటే నీ పేరు చెప్పి మీ ఇంటి ముందు ఉన్న బావిలో చనిపోతా, నిన్ను అల్లరి చేస్తానంటే ఇతడు దాన్ని మనసులో పెట్టుకొని కోపం పోతుందంటే అక్కడ ఉన్న రోకల్ బండ తీసుకొని ఆమె తల మీద బలంగా మోతుందంటే ఆమె తల పగిలి కింద పడి చనిపోతుంది. ఆ విషయం వచ్చేసి మనకు ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్తే ఏంటంటే మళ్ళీ ఇది మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేపట్టి ధర్మపురి శ్రీ రామనరసింహారెడ్డి దర్యాప్తు చేపట్టి అక్కడికి వెళ్ళి ఆ మృతురాలకు సంబంధించిన శవ పంచనామా చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధం రోకల్ బండ మరియు అందులో ఉన్న ఇద్దరి ఫోన్లు అక్యూడి మృతురాలి ఫోన్లు స్వాధీనం చేసుకొని ఇవాళ పోస్ట్ మార్టం అయిపోయింది. ఆ మృతురాలి శవములు వాళ్ళ బంధువులకు అప్పగించారు. ఇప్పుడు మృతుడిని మన అక్యూడ్ని ఏంటంటే మండలి నరేష్ కోర్టుకు సబ్మిట్ చేస్తుంది.